నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో వాటిలో ఉన్న హెడ్లైన్స్ విపులంగా విశ్లేషించి వివరించే ప్రయత్నం చేసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఈ రోజున మనం మహాపత్రికలో, డిజిటల్ పత్రికలో మరి ఏం ప్రచురించారు, ఆ ఇంపార్టెంట్ ఏమున్నాయి హెడ్లైన్స్, వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసుకుందాం. ముందుగా సిరీస్ టీమిండియాదే వైజాగ్లో సునాయాస విజయం, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈసారి 3 మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. బ్యాటింగ్కు స్వర్గధామంగా జరిగినాయి. మరి ఉత్కంఠ పోర్లో మరి నిన్న వన్ సైడ్ మ్యాచ్ నిన్న జరిగింది. మరి సునాయాసంగా అయితే గెలుపొందింది టీమిండియా. మరి దాని గురించి మాట్లాడుకుందాం. సీఎం రేవంత్కు మమతా బెనర్జీ లేఖ రాశారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని మమతా బెనర్జీ దీదీ అయితే ఆకాంక్షించారు. ఇక శశిరేఖ ఓ మాట, అదిరిపోయిన మెగాస్టార్ నయనతార ప్రోమో. మరి ఈ సాంగ్ కూడా ఈరోజు 8వ తారీఖు రేపు రిలీజ్ కాబోతుందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక కంది రామచంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ వీకెండ్ అనాలిసిస్ కూడా రాశారు. తెలంగాణ రైజింగ్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నవనగరం భారత ఫ్యూచర్ సిటీలో జరగనుంది. హైదరాబాద్ దేశంలోని అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరం. మరో భారీ సమ్మిట్కు సిద్ధమైంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. ఇక దావోస్ శైలిలో హైదరాబాద్ను పెట్టుబడిదారుల గమ్యస్థానంగా నిలబెట్టేలా తెలంగాణని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. రేవంత్ విజన్ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటుందా? ఇది కేవలం భారీ ఈవెంట్ మాత్రమేనా, లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న దీర్ఘకాల వ్యూహమా అన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొందని తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా మనకి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక మనం చూసుకుంటే ట్రిపుల్ షూటర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్తో మార్మోగుతున్న పేరు కరీంనగర్ గర్వ పతాకాన్ని కూడా ప్రచురించారు. ఇక చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటున్నాం, ఇండిగో సంక్షోభంపై ప్రధాని చాలా సీరియస్గా ఉన్నారట. రామ్మోహన్ అవుట్, విమానయాన శాఖ తీరుపై బగ్గుమన్న దేశం. రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను కూడా దీనిలో ప్రచురించారు. ఇక GHMC @306 డీలిమిటేషన్తో వార్డులు పెంచే అవకాశం, ఈ వారంలోనే డీలిమిటేషన్ డ్రాఫ్ట్ అని కూడా ప్రచురించారు. రేవంత్ రెడ్డి అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టానికి ఈ రోజుతో 2 ఏళ్లు పూర్తయ్యాయని కూడా ప్రచురించారు. దీన్ని మనం మొదటి ఎడిషన్లో చూడొచ్చు. ముందుగా చూద్దాం. ఇక టీమిండియాకే సిరీస్, వైజాగ్ వన్డేలో సునాయాస విజయం, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు. మరి నిజంగా భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విజయాన్ని నిన్న క్రికెట్లో గెలుపొందాం. సౌత్ ఆఫ్రికా మీద మరి 1-2తో మనం గెలుపొందాం. ఎందుకంటే 2 మ్యాచ్ల్లో మనం గెలుపొందామంటే మామూలు విషయం కాదు. మరి సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం. అలాంటి టీంని మరి గెలిపించాము. ఆఫ్కోర్స్ టెస్టులో మనం ఓటమి పాలైన సంగతి మనకి తెలిసిందే. కానీ వన్డేలకు వచ్చేప్పటికి అలా కాదు. నిజం చెప్పాలంటే 82% విన్నింగ్ పర్సంటేజ్ సిరీస్లు ఉన్నాయి. నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్య ఏవైతే వన్డే సిరీస్లు జరిగినాయో 82% మనం విజయాలు ఉన్నాం. దగ్గర ఒక 15 మ్యాచ్లు జరిగితే 12 మ్యాచ్ల్లో మనం 15 సిరీస్లు జరిగితే 12 సిరీసుల్లో మనం విజయ డంకా మోగించాం. కేవలం 2-3% మాత్రమే మనం దానికి కోల్పోవటం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి నిన్నటి మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు విజయ తీరాలకు చేర్చారు. కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి మనం అత్యంత సునాయాసంగా స్కోర్ని అయితే ఛేదించాం. మరి చక్కగా అద్భుతమైన సెంచరీతో యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ మరొకసారి తన సత్తానైతే చాటాడు. రోహిత్ శర్మ కూడా అదేవిధంగా తనదైన స్టైల్లో సిక్సర్లతో విడుచుకుపడ్డాడు. ఆయన 70 పరుగులు వరకు ఆయన చేయగలిగాడు. ఇక కోహ్లీ కూడా మంచి హాఫ్ సెంచరీతో ఆయన ముందుకు దూసుకుపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి నిన్న భారత క్రికెట్ అభిమానులందరికీ ఒక పండగ రోజు. మరి అద్భుతమైన విజయంతో మరి మనం సిరీస్ని ముగించడం జరిగింది. ఇక
అదేవిధంగా సీఎం రేవంత్కు మమతా బెనర్జీ లేఖ రాశారని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని దీదీ ఆకాంక్షించారు. మనకు తెలుసు మమతా బెనర్జీని అందరూ దీదీ అంటారు. మరి అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ కన్నా సక్సెస్ అయిన తదుపరి మరి అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయితగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కూడా మరి స్ఫూర్తిగా నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా మనకు తెలుసు. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సినిమా. దీనికి సంబంధించిన ఓ శశిరేఖ ఓ మాట అదిరిపోయిన మెగాస్టార్ నయనతార ప్రొమో అని మరి దీని గురించి కూడా ప్రచురించారు. తెలుసు మనకి చిరంజీవి గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్, విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాల పాటు నెంబర్ 1గా కొనసాగటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడంటే మల్టీ స్టారర్స్ వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు అయితే ఆడుతున్నాయి. కానీ పాన్ ఇండియాకి రహదారి ఏరిసిందే మరి మెగాస్టార్ చిరంజీవి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యం వహించిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ దీనిలో భాగంగా ఓ శశిరేఖ అనే ఒక మాటనైతే రిలీజ్ చేశారు. మనందరం కూడా చూసాం. మరి 8వ తారీఖు ఆ పాట కంప్లీట్గా బయటికి రాబోతుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నగరం భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. హైదరాబాద్ దేశంలోని అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమవుతుందని చెప్పి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ శైలిలో హైదరాబాద్ను మరి తరలి వస్తున్నాయి. దావోస్ శైలి హైదరాబాద్ గమ్యస్థానాన్ని నిలబెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని రేవంత్ రెడ్డి విజన్ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటుందా? మరి అదే కేవలం భారీ ఈవెంట్గా మాత్రమేనా, లేక ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న దీర్ఘకాలిక వ్యూహమా అనేది అందరికీ కూడా ఆసక్తి నెలకొల్పుతుందని చెప్పి మరి కంది శ్రీనివాసరెడ్డి అయితే దీనిలో ఆయన అనాలిసిస్లో అయితే చెప్పడం జరిగింది. ఇక ఇండిగో సంక్షోభంపై ప్రధాని సీరియస్ అయ్యారు. రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు. బస్టాండ్ల కంటే అధ్వానంగా ఎయిర్పోర్ట్లు. రామ్మోహన్ తెచ్చిన అప్రతిష్టపై చంద్రబాబు ఆగ్రహం. 5 రోజులైనా కొలిక్కిరాని సమస్య. రంగంలోకి ప్రధాని. విమానయాన శాఖ తీరుపై సీజే ఆగ్రహం. హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయితే చేశారు. మనందరికీ తెలుసు రామ్మోహన్ నాయుడు ఒక యువ కెరటం. టీడీపీలో ఉండి టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన తనదైన శైలిలో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అద్భుతమైన పటిమగల నేతగా మరి అనతి కాలంలోనే ప్రజల ద్వారా ఎదిగి మరి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా మెచ్చుకునే స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు మరి అత్యంత చిన్న వయసులోనే ఆయన మరి పౌర విమానయాన శాఖ మంత్రిగా తన సేవలు అయితే అందిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. ఈయన మీద చాలా నెగిటివ్ అయితే ఇప్పటికైతే ఏర్పడింది, ప్రజల్లో కూడా ఏర్పడింది. ప్రధాని మోడీ కూడా మరి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మోడీ అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోడీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిఎంఓ పక్కన పెట్టింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలగ్గా శనివారం వందలాది ఇండిగో విమానాలు రద్దయినట్లుగా సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కారణమని, ఆయన ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది అయితే బాసరుగా నిలుస్తున్నారు.
100% ఇది కేవలం రామ్మోహన్ నాయుడు ఒక్క తప్పిదమే కాదు, ఇండిగో సంస్థ యొక్క మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం అని అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాల్సింది మంత్రిగా మరి అది రామ్మోహన్ నాయుడు మీద 100% బాధ్యత ఉంటుంది. మరి కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు మరి మేము తీసుకుంటాం, అదేవిధంగా ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని మేము తీసుకోమంటే కుదరదు. 100% జవాబుదారితనంగా రామ్మోహన్ నాయుడు అయితే ఉండాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుందో చూడాలి. యువకుడు కాబట్టి మరి నరేంద్ర మోడీ ఇంకేమన్నా ఆయనకి పిలిచి మరొకసారి ఇలా కాకుండా ఉండేటందుకు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి వదులుతారా? మరి తర్వాత అయినా ఇలాంటివి పునరావృతం కాకుండా రామ్మోహన్ నాయుడు చూసుకుంటారా? లేదంటే ఆఖరికి అటు చేసి ఇటు చేసి మరి మంత్రి పదవికే ఎసరొచ్చే అవకాశం ఉందా? వేచి చూడాలి. నేనైతే పర్సనల్గా అట్లా అనుకోవడం లేదు. 100% రామ్మోహన్ నాయుడు మీద నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడైతే రామ్మోహన్ నాయుడు మీద ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. నిన్న లేదు మొన్న గతంలో ఈ యొక్క 5 రోజుల కంటే ముందు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుని అయ్యప్ప శబరిమల యాత్రకు వెళ్ళే భక్తులకి కూడా మరి ఇరుముడులు పెట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ లేదు అంటే, సరిగ్గా ప్లేస్ లేదు క్యాబిన్లో పెట్టుకోవాలంటే, అలా కాదని ప్రత్యేక చొరవ తీసుకుని అయ్యప్పల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేందుకు తన శాయశక్తిలా ప్రయత్నించారు రామ్మోహన్ నాయుడు. దానిలో సక్సెస్ అయ్యారు. మరి అది చేసిన కొన్ని రోజులకి మరి ఈ రకంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత అప్రతిష్ట పాలు రామ్మోహన్ నాయుడు అవటం అన్నీ చకచక జరిగిపోయాయి. అఫ్కోర్స్ జరిగిన తర్వాత దాన్ని చక్కదిద్దే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నేరుగా నరేంద్ర మోడీ అయితే దిగి మరి ఈ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలు లేకుండా ఉండేటట్టు చూస్తున్నారు. మరి వి హోప్ 15వ తారీఖు లోపు అంతా కూడా సెట్ అవుతుంది. ఆ తర్వాత నార్మల్గా యథావిధిగా ఉంటుంది అని చెప్పి మరి అందరూ కూడా నమ్ముతున్నారు. మరి 15వ తారీఖు లోపు మాత్రం మరి ఏదైతే ప్రయాణికులు రద్దీలు టికెట్లు అయితే ఏవైతే క్యాన్సిల్ అయినాయో వాటిలన్నిటికీ కూడా డబ్బులు రిఫండ్ చేస్తామని చెప్పి మరి సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రిఫండ్ చేస్తాం సరే, ఎంతోమంది ఆశల్ని మరి తొందరగా వెళ్ళాలి, అన్నింటినీ కూడా కొలమానాన్ని కొలవగలమా అని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రయాణికులు ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇక తొలిసారి ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ సీఎం రేవంత్తో కలిసి వీక్షించిన సల్మాన్ ఖాన్ వావ్ అనిపించేలా విన్యాసాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇండియన్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ కలిసిన ఫోటోలు, మాట్లాడుతున్న ఫోటోలు వైరల్గా మారాయి. సూపర్ క్రాస్ రేసింగ్ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2 రోజుల పాటు ఈ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. ISRLA సహా వ్యవస్థాపకుడు ఇషాన్ లోకడే రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో మొత్తంగా 6 జట్లకు సంబంధించిన 48 రైడర్లు పాల్గొంటారని ఆయన తెలిపారు. మనకు తెలుసు సల్మాన్ ఖాన్కి దేశవ్యాప్తంగా మరి ఎంత ప్రఖ్యాతులు పేరు ఉన్నాయో. రేవంత్ రెడ్డి అని నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టానికి కరెక్ట్గా 2 సంవత్సరాలు. తెలంగాణ మరి వచ్చిన తరువాత మరి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధినేత, అప్పటి టీఆర్ఎస్గా ఉన్న రాజకీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. నేత మరి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలన చేశారు. ఆయన దగ్గర నుంచి మరి ఆయన ప్రభుత్వం పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి తద్వారా సీఎంగా ఈ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రమాణ స్వీకారం చేసి మరి ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలాగే ఎన్నో ఘనతలు కూడా సాధించారు. మరి ఈ రోజున తెలంగాణ ప్రజల యొక్క మరి నమ్మకాన్ని చూరగంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. ఈ వచ్చే 3 సంవత్సరాలు కూడా మంచిగా మరి పాలించి తమ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరి అదేవిధంగా ముందుకు వెళుతూ వడివడిగా అడుగులు వేసుకుంటూ మరొకసారి మరి మా సీఎం రేవంత్ అన్న మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆయనకు కూడా 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం. ఇక
శశిరేఖ ఓ మాట అదిరిపోయిన మెగాస్టార్ నయనతార ప్రోమో. రేపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నడుస్తున్న తాజా చిత్రం మంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందాక మనం దీని గురించి మాట్లాడుకున్నాం. పాటకు సంబంధించిన ప్రోమోను కూడా అభిమానులతో పంచుకుంది. ఇందులో నయనతార చిరంజీవి ఫ్రెష్ లుక్లో అయితే కనబడుతున్నారని కూడా చూడొచ్చు మనం. మరి దగ్గర దగ్గర 70 ఏళ్ళు మెగాస్టార్ చిరంజీవికి 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి రోజుల అలా స్టైల్గా నుంచుని డ్యాన్సులు ఏమీ చేయవలసిన లేదు. అలా నుంచుని అలా మేకప్ అలా నుంచుని నడిస్తే చాలన్నట్టుగా మరి చిరంజీవి గారు ఉన్నారు. ఇప్పటికీ కూడా తన గ్లామర్ని కాపాడుకుంటూ ఒక యంగ్ లుక్లో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూడటంలో మరి మెగాస్టార్ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తాం. ఆల్మోస్ట్ నయనతార అండ్ చిరంజీవి జోడీ సైరాలో నటించారు. అఫ్కోర్స్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ సినిమాలో చిరంజీవి గారు నయనతార అన్నా చెల్లెళ్ళుగా కూడా నటించారు. బట్ యాక్టర్కి కావాల్సింది మరి పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం. 100% వీళ్ళు మంచి హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు మరి సైరా నరసింహారెడ్డిలో. ఇక ఇది రెండవ ఎడిషను, మొదటి దానికి కొనసాగింపు. ఇక ఘనంగా హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ పరేడింగ్ కూడా ప్రచురించారు. 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ ఘనంగా నిర్వహించడం అయితే జరిగింది. పోలీసులు అందరూ కూడా సమానమే. అందరూ కూడా కాకి చొక్కాను తమ గ్రేడ్ల ద్వారా తమ యొక్క చదువుల ద్వారా మరి ఆ గ్రేడ్లు ఉంటాయి, వాళ్ళకి వస్తాయి. కానీ అందరూ కూడా భారతదేశానికి సేవ చేయడమే. మరి హోంగార్డులు కష్టం కూడా చాలా ఎక్కువ కష్టం ఉంటుంది. కానిస్టేబుళ్ళు, హోంగార్డులు అందరూ చాలా కష్టపడి మరి ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. మరి హోంగార్డ్ డే రోజు మనందరం కూడా మరి సోదరులకు, మరి పోలీసు హోంగార్డ్ సోదరులకు మనం కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక ఘనంగా 63వ హోంగార్డ్ రైజింగ్ డే ఇప్పుడు మనం చదివాం. దానికి జైనూరులో ఫ్లాగ్ మార్చ్ అని, కన్నుల పండుగ ఆరట్టు ఉత్సవం అని కూడా ప్రచురించారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచే తప్పకుండా పాటించాలని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు రవి నాయక్ అయితే తెలిపారు. ఇక భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్ తెలిపారు. ఇక విద్యార్థులకు పిల్లల చట్టాలు మరియు వారి సమస్యల పరిష్కార మార్గాలపై అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలోని కస్తూరిబా గాంధీ విశ్వవిద్యాలయంలో చింవేలా నందు బాలరక్షణ భవన్ జిల్లా బాలల పరిరక్షణ విజ్ఞానం ఆధ్వర్యంలో పిల్లల చట్టాలు మరియు వారి సమస్యలపై అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు. ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి యొక్క హక్కులు ఏంటి, వాళ్ళ చట్టాలు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా నాలెడ్జ్ పెంపొందించాలి అనేది ఓన్లీ పుస్తకాలు చూసే కాకుండా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాళ్ళ సృజనాత్మకతని పెంపొందించి వాళ్ళకి నేరుగా వాళ్ళ మైండ్లోకి మనసుల్లోకి వెళ్ళి ఆ చట్టాల మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థి దర్శనించే కూడా నిరంతరం దాన్ని నేర్చుకుంటే 100% ప్రయోజకులు అయిన తర్వాత రేపొద్దున దేశ సేవ చేయడానికి అనేక రూపాల్లో ఈ బాలలు విద్యార్థులు రేపొద్దున మరి దేశానికి పట్టుకొమ్మలుగా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఇక గ్రామాభివృద్ధి నా లక్ష్యం అంటున్నారు లింగస్వామి గౌడ్ అంట. గ్రామంలో నేను చేసిన సేవలను నన్ను గెలిపించాలని, అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని లింగరాజుపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే చెప్తున్నారని ప్రచురించారు. సమాజంలో పేద వర్గాలు గౌరవం పొందుతున్నారంటే కారణం అంబేద్కర్. హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి అయితే తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని జిల్లా కలెక్టర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. ఇక భారతీయ సంస్కృతికి ప్రతీకగా యోగా. మంత్రులు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ కలిశారు. ఇక పొన్నం ప్రభాకర్ మనకు తెలుసు, ఆయన మరి కాంగ్రెస్ మంత్రి. బండి సంజయ్ ఇది రాజకీయాలకు అతీతంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా యోగా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో, ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపి అంతర్జాతీయ పాఠశాలలో తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా యోగా క్రీడాకారులను అభినందిస్తూ జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని కోరారు. ఇది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్లో ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం సాగితే పార్టీ పరంగా
పార్టీ పరంగా వ్యతిరేక సంకేతాలు పోతాయని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్ల గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రజలతో కనెక్ట్ కావడమే ముఖ్యమని కేసీఆర్ ఇప్పుడు భావిస్తున్నట్లుగా కనబడుతుందని ఆయన రాశారు. ఇక బీఆర్ఎస్కు గ్రామీణ ఓట్ బేస్ సర్వైవల్, రేవంత్ గ్లోబల్ నేషనల్ స్టేజ్పై దూకుడుకుపోతే కేసీఆర్కు గ్రామం అనేది చివరి రాజకీయ కోట. దీంతో గ్రామాలపై రాజకీయ వ్యూహాలు అమలు చేయడంతో పాటు స్వయంగా నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పి కంది రామచంద్రారెడ్డి ఆయన అనాలిసిస్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నవనగర భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. మరి హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమైంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ స్థాయిలో హైదరాబాద్ను పెట్టుబడిదారులు గమ్యస్థానంలో నిలబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని చెప్పి మరి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇది మనం ఇందాక దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక ట్రబుల్ షూటర్ దిద్దుళ్ళ శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్తో మారుమోగుతున్న పేరు కరీంనగర్ గర్వ పతాక అని కూడా చెప్పారు. ఐటీ మినిస్టర్గా తనదైన ముద్ర వేస్తూ దుద్దుళ్ళ శ్రీధర్ బాబు మరి ముందుకు సాగుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత దుద్దుళ్ళ శ్రీధర్ బాబుకు కూడా ఈ ఘనత మరి ఈయనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. ఏ రకంగా అయితే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, మరి ఒక ఐటీ మినిస్టర్గా మరి ఈ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షిస్తుంటలో మరి తన వంతు పాత్ర పోషించి దుద్దుళ్ళ శ్రీధర్ బాబు మరి ఈ రోజున మంచి ఘనతను సాధించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఆయన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి 100% అవకాశం ఉంది. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని, ఏకగ్రీవం జరిగిన గ్రామాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తెలిపారు. మనకు తెలుసు చాలా చోట్ల ఏకగ్రీవాలు అయితే అవుతున్నాయి. అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పి మరి కలెక్టర్ చెప్పడం జరిగింది. మరి ఎక్కడా కూడా మరి ఎన్నికలు అయ్యి మరి ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉందని చెప్పేంత వరకు కూడా అక్కడ కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు అయితే కంపల్సరీ పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక మనకు తెలుసు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎన్నికల పరిశీలకులు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కూడా చెప్పారు. ఇక జంగయ్యకు సబితా ఇంద్రారెడ్డి నివాళి అర్పించారు. మొయినాబాద్ మండల పరిధిలోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన జంగయ్య అనే 45 సంవత్సరాల ముఖ్య అనుచరుడు గుండెపోటుతో మరణించడంతో మరి ఆవిడ అక్కడికి వెళ్ళి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కార్యకర్తలను చూసుకున్నప్పుడే నాయకులు ఎప్పుడైనా కూడా ఉంటారు. కార్యకర్తలను పట్టించుకోవాలి. ఆ కార్యకర్తకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క నాయకుడి మీద ఉంటుంది, ఆ యొక్క నాయకురాలపైన ఉంటుంది. మరి సబితా ఇంద్రారెడ్డి కూడా మరి ఆ రకంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేందుకు వెళ్ళి ఆయన అక్కడ నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇక అంబేద్కర్కు ఘన నివాళి, ఎమ్మెల్యేలు నాయిని, కేఆర్ నాగరాజు కూడా చైర్మన్లు ఇనగాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నాయిని అని కూడా దీనిలో ఇక ప్రచురించారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయం. మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల వ్యాప్తంగా కూడా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరును ప్రశంసిస్తూ ఆ హోంగార్డ్ డేని మరి జరుపుకోవటం నిజంగా మరి చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే కష్టం అనేది ఎవరిదైనా ఒకటే కష్టం, కానీ హోంగార్డులు కానిస్టేబుల్ వాళ్ళ యొక్క కష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కడ ఏం జరిగినా, భద్రత జరిగినా, ట్రాఫిక్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఎక్కడున్నా కూడా వాళ్ళు నిరంతరం అసలు సెలవులు చాలా తక్కువ తీసుకుంటారు అనుకోవాలి. మరి విద్యా, వైద్యం, పోలీసు రంగాలు సేవా రంగం కింద గుర్తింపు పడి మనందరికీ తెలుసు. మరి హోంగార్డుల యొక్క కష్టం, ఆ సోదరులు పడే కష్టాన్ని మనందరం కూడా గుర్తించాలి. వాళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ అయితే చేయాలి. ఇక
అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ. సమ్మిట్కు దేశ విదేశాల ప్రతినిధులు. గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలో రోల్ మోడల్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ్ దివస్ కూడా అని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనకు తెలుసు గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. ఒక్కరోజే టైం ఉంది, రేపు ఎల్లుండిలో. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరగబోతుందని తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. అది ఏ విధంగా జరగబోతుంది, ఎంత పెద్ద సక్సెస్ కాబోతుంది, ఎన్ని వేల కోట్లు మరి పెట్టుబడులు రానున్నాయని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు కూడా మరి ఈ రోజున తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇంతటి మహోన్నతమైన ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన మరి ఇంతటి ముందు చూపుతో వెళ్తున్న మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మన రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుమూలకి తెలిసే విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగడం అనేది చాలా నా భవిష్యత్తుగా జరగాలని కోరుకుంటున్నారు. ఇక ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ అని ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకోటపల్లిలో గ్రామంలో శనివారం అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగిందని కూడా ఇక ప్రచురించారు. మనకు తెలుసు అయ్యప్ప స్వామికి ఎంత ప్రాచుర్యం ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఎంత నియమనిష్టలతో మనం అయ్యప్ప స్వామి పడి పూజలను చేస్తామో, అయ్యప్ప స్వామి మాల ధరించడం దగ్గర నుంచి ఆయన దీక్షను చేసి మరి మండలం రోజుల పాటు ఆయన దీక్షను చేసి ఆ తర్వాత శబరిమలకు వెళ్ళి ఆయనకి కొబ్బరికాయని సమర్పించి మరి ఆ శబరిమలలో ఉన్న ఆ మణికంఠుడిని దర్శించుకుని కనులారా కాంచి మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్పలు మళ్ళీ తిరిగి వాళ్ళ వెళ్ళకు చేరుకుంటారు. ఇది నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళి వినడంలో మరి భారతదేశం ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. అందున మన సౌత్లోని తెలుగు రాష్ట్రాలు అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పలు ఎంతో నిష్టగా ఉంటారు. నిజంగానే అందరూ నిష్టగా ఉంటారు. కానీ ఎందుకో మనందరికీ తెలుసు కొన్ని రాష్ట్రాల్లో తో పోలిస్తే మన తెలుగు ప్రజలైతే ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను చేసి మరి దీక్షను చేస్తారు. మీకు కూడా తెలుసు. మీరు చెప్పండి, మరి అయ్యప్ప స్వామి భక్తుల్లో అయ్యప్ప స్వామిని బాగా సేవించడంలో అత్యంత నియమనిష్టలతో ఉండే రాష్ట్రాలు ఏవి? తెలుగు రాష్ట్రాలు అంటారా, లేదంటే ఇంకా మరేమన్నా రాష్ట్రాలు ఉన్నాయో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక సనాతన ధర్మాన్ని పాటించాలి. తెలంగాణ రాష్ట్ర హిందూ దేవాలయాల అర్చకుల సంఘ అధ్యక్షులు చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ అమ్దాపూర్లో ఘనంగా 18వ మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయనైతే చెప్పారు. ఇక ఈ పడి పూజ కార్యక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇక రూపాయిని అలా చూడొద్దు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టికేలకు స్పందన వచ్చింది. US$తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డు కనిష్టాలను నమోదు చేస్తూ వస్తుంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలో 90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవల కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం మొదటి స్పందన అందించారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోవటం మార్కెట్ శక్తులను వదిలేయాలన్నారు. మారకం రేట్లు చాలా సున్నితమైనవి అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తగా దీన్ని ఉండాలి అని చెప్పారు. ఇక విమాన కష్టాలు ఇండిగో CEO వివరణ అయితే ఇచ్చారు. అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 1000కి పైగా విమానాలు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షేమంపై దాని CEO పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను షెడ్యూల్ను రీబూట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దులు సంఘటనలు తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే 510 రోజుల్లో అంటే డిసెంబర్లో 1015 నాటికి క్రమంగా కోలుకొని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTTL నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్లో అయితే ఉంచింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో
మరి ఈ యొక్క ప్రాబ్లం తీరిపోతుందని మనందరం కూడా ఆశిద్దాం. ఇక భారత్ చైనాలు మా సన్నిహిత మిత్రులు అని చెప్పి మరి చెప్పడం జరిగింది పుతిన్. మరి భారత్ చైనాలు తమకు సన్నిహిత మిత్ర దేశాలు అంటూనే ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించుకుంది. పుతిన్ భారత పర్యటనకు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవల కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత్ చైనా రెండూ కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైన సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పుతిన్ తాను ఇక్కడ ఉన్న చైనాని భారత్లో మిత్రత్వంగా చేయడం ద్వారా ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో తగ్గించడం ద్వారా డైరెక్ట్గా వీరు వెళ్ళి అమెరికాకి చెక్ పెట్టొచ్చు. రష్యాకి మనకి తెలుసు, రష్యాకి అమెరికాకి ఎంత పడదో మనకి తెలుసు. డి అంటే డి అన్నట్టు ఉంటాయి, ఒకళ్ళు తూర్పు అయితే ఒకళ్ళు పడమర అన్నట్టు ఉంటుంది. అయితే అమెరికా వచ్చి భారత్తోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంది, అదేవిధంగా చైనాతోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాకి చైనాకి మరి మనకి తెలుసు కొంత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ మరి రష్యా ఏం చేస్తుందంటే ఇప్పుడు చైనాని కూడా మరి భారత్తో పాటు కలిసి ముందుకు వెళ్ళేలకు ఈ రకంగా చూస్తే ఒక రకంగా మనకు కూడా మంచి జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే చైనా మనకి సరిహద్దులో ఉంటుంది. చైనా కూడా మనం కూడా చైనాతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా చైనా పాకిస్తాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలాగో సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్గా వాళ్ళు ఆయుధాలు ఇచ్చేవి ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. తద్వారా పాకిస్తాన్ తోకజాడింపు చర్యలు అయితే ఆగుతాయి. కాబట్టి ఏదైనా కూడా ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచిది. కానీ మరి ఎంతవరకు అవతల వాడు నిజాయితీగా చేస్తున్నాడని మనం కూడా ఒక కన్నేసి ఉంచుతాం. ఎటువంటి ఆషామషి అయితే కాదు. ఆ విషయంలో రాజ్నాథ్ సింగ్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అసలు ఎవరిని కూడా అంత తేలిగ్గా ఈజీగా నమ్మేది లేదు, తగ్గేదే లేదంటారు మనందరికీ కూడా తెలుసు. ఇక ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట, అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కేరళ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటదులకు రక్షణ కల్పించింది అని కూడా దీనిలో ప్రచురించారు. ఇండిగో విమానాల రద్దుతో ప్రత్యేక రైళ్లకు గిరాకీ పెరిగింది. 37 రైళ్లకు 116 బోగీలు జోడించాలని రైల్వే శాఖ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి నిజంగా మరి ఏదో ఒక రకంగా గమ్యస్థానాలకు అయితే చేరాలి కాబట్టి మరి ప్రత్యేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. అవును, లేట్ అయితే అయిందని అయితే మనం ఏమీ చేయలేం, కానీ తప్పదు. ఇక యంగ్ హీరోయిన్లో ఇంట్లో పెళ్లి సందడి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఇతని చెల్లికి కృతికు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా ఆసక్తికర కామెంట్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యా ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని అయితే తెలిపారు. బాలీవుడ్ నిండా మొసళ్ళు ఉన్నాయైతే ఈవిడైతే చెప్పారు. ఇక రకరకాల వార్తలు మీనాక్షి చౌదరి పెళ్లి గురించి కూడా దీనిలో రాసుకొచ్చారు. బాలీవుడ్ మీనాక్షి చౌదరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆవిడ పెళ్ళిళ్ళు ఎప్పుడుంటాయని ఇవన్నీ కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అంటారు. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే పెళ్ళ అప్పుడే నో అంటూ ఉంటారు. బాలీవుడ్లో పెళ్ళి జరిగితే అంత ఈజీ కాదు. ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ రకంగా చూడొచ్చు. ఇక ఏపీ నుంచి చూసుకుందాం. ఏపీలో ఆంధ్రజ్యోతి చూద్దాం ఏమేమి రాశారో ఇంపార్టెంట్గా ఫటాఫట్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఆగని ఇండిగో గోల శనివారం మరో 800 సర్వీసులు రద్దు, కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు, రిటర్న్ ఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం, సీఓను తొలగించాలని కోరుకున్న కేంద్రం. బాధ్యులు ఎవరో తేలుస్తామని కూడా దీనిలో ప్రచురించారు. ఇక సెంటిమెంట్పై సెటిల్మెంట్ల శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏంటి? ఇంతకంటే మహాపాపం ఉంటుందా?
బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు, వారే ఇప్పుడు పరకామణి పైన మాట్లాడుతున్నారు. దేవుడి హుండీ సొమ్ము చోరీ చేయడంపై చిన్న తప్ప, భక్తుల మనసులు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు చేశారు. దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా ఆయనకు అస్సలు లెక్క లేదు. రాజధానిపై కొందరు కడుపు మండుతుంది. కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధుల భేటీలో ఈ చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక విశాఖలో పట్టేశారని చెప్పి మన గ్రాండ్ విక్టరీ మనం ఏదైతే కొట్టామో దాని గురించి కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు అమెరికాలో అగ్ని ప్రమాదం జరిగింది. తెలంగాణ విద్యార్థిని అయితే మృతి చెందింది. అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించి మరణించిన ఉడుమల సహజారెడ్డి. నిజంగా ఇది చాలా మనందరం కూడా బాధపడాల్సిన విషయం. మన తెలంగాణ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈవిడ అక్కడ అమెరికాలో అసూలు బాసింది. మనందరం కూడా మరి మన యొక్క ప్రగాఢ సానుభూతిని అయితే వాళ్ళ కుటుంబానికి తెలియచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక సైన్యానికి 3D బంకర్లు, హైదరాబాద్ ఐఐటి స్టార్టప్ ఆవిష్కరణ, రోబోటిక్ హస్తంతో 3D ప్రింటింగ్ అని కూడా దీనిలో ప్రచురించారు. డల్లాస్ చేరుకున్న లోకేష్కు ఘన స్వాగతం పలికిన మహిళలను కూడా ఇక ప్రచురించారు. కాకాణి ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్లు అదృశ్యమయ్యాయి. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు 2019లో వైసీపీ గెలవడంలో కీలక మూలలకు తాజా ఫైళ్లు గల్లంతు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేసులో కూడా ఉన్నారని కూడా ప్రచురించారు. మరి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదిలిపెట్టడానికైతే సంసిద్ధంగా లేదు. ఎవరైతే ప్రజలతో ఆటలు ఆడుకున్నారో, వాళ్ళ ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నారో, వాళ్ళ ద్రవ్యాన్ని దోచుకున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టబోయేటట్టుగా కనబడటం లేదు. వాళ్ళ మీద మరి కఠిన చర్యలు అధికారులు తీసుకునేటట్టున్నారు. ఇక అరటిపై బాధుడు, ఎగుమతిదారులపై రైల్వే అదనపు భారం, ఖాళీ కంటైనర్లు కూడా అద్దె ఛార్జీలు వసూలు, దూరాభారం వల్ల ఏపీకి రాని ఉత్తరాది వ్యాపారులు సీమ అరటికి ధర తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. హోల్టేజ్ ఛార్జీలు రద్దు చేయాలన్న డిమాండ్ లేదా 50% రాయితీ ఇవ్వాలని కేంద్ర ఉద్యాన శాఖ లేఖ రాసిందని కూడా ప్రచురించారు. ఇక కర్నూలు జిల్లాలో రాతన గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి మోహన రూప అని కూడా ప్రచురించారు. ధాన్యం అమ్మడానికి ఎన్ని తిప్పలో, రైతులందరికీ అందని గోని సంచులు, అందుబాటులో లేని రవాణా వాహనాలు, ఓవైపు వాతావరణ సమస్యలు, మరోవైపు తేమతో ఇబ్బందులు సతమతం అవుతున్న అన్నదాతలు. సంవత్సరాల తరబడి మరి రైతన్నలకి ఇదే బాధ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కావచ్చు, మాటకు వస్తే భారతదేశ వ్యాప్తంగా కావచ్చు. మరి సరిగ్గా ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి ప్రభుత్వం గోని సంచులు కూడా మరి ఇవ్వలేకపోతే మరి అది కంపల్సరీ అది రైతుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మరి ఒక పంట చేతికొచ్చే టైంకి మరి రైతులందరికీ అవి అందించగలగాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ముందుగా రెడీ అయ్యి ఆ గోని సంచుని ధాన్యాన్ని నిల్వ చేసే సంచుల్ని ఇవ్వాలి, ఆ రైతులకు ఉన్న సమస్యలు తీర్చాలి అని కూడా రైతులు కోరుకుంటున్నారు. ఇక నిద్రిస్తుండగా కాటేసిన మృత్యువు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న అయ్యప్ప భక్తుల కారును ఢీకొన్న మరో కారు. 4 విజయనగరం జిల్లా వాసులు మృతి. శబరిమల వెళ్ళొస్తుండగా రామేశ్వరం సమీపంలో ఈ ఘటన జరిగింది. చాలా దారుణం ఇది. నిజంగా మరి నుజ్జు అయిపోయిందంట అయ్యప్ప భక్తుల యొక్క కారు. మరి ఎక్కడైనా కూడా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నామంటే పార్కింగ్ చేసే దగ్గర కూడా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వెనక ముందు అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కోర్స్ మనకి రాసి పెట్టి ఉంటే అది ఎలాగైనా జరుగుద్ది, కానీ మానవ ప్రయత్నంగా మాత్రం ఏమరపాటు అనేది కూడా 100% పనికిరాదు. మరి జాగ్రత్తగా మనం వెళ్ళాలి. ఇక కొత్త పలుకు ఆర్కే అని చెప్పి మరి ఆయన పాలక మండలిలో టీటీలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులు గాను దేవుణ్ణి వాడుకుంటున్నామా, ఆ దేవుడి కోసం పనిచేస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, డబ్బు మాత్రమే సంపాదించాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉంటాయని, కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ముడిపడిన ఉన్న అంశాలతో అనైతిక చర్యలకు పాల్పడటం ఏంటని ఆయన అనాలిసిస్ కూడా రాయటం జరిగింది. ఇక దైవ సన్నిధిలో నేరాలకు జగన్ వత్తాసు అని కూడా మరి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరి కొత్త పలుకులో తిరుమల లడ్డు పవిత్రత విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారు ఎవరిని కూడా క్షమించకూడదని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంది సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ అన్న వాస్తవాన్ని విస్మరించి జగన్ రెడ్డి సిట్ సభ్యుడైన గోపీనాథ్ జట్టిని వాడు వీడు అని చులకన చేసి మాట్లాడారు. గోపీనాథ్ జట్టిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయలేదు. సుప్రీంకోర్టు సూచన మేరకు సిబిఐ ఎంపిక చేసింది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగానే సుప్రీంకోర్టు సెట్ను ఏర్పాటు చేసింది. వైవి సుబ్బారెడ్డి వద్ద
పిఏగా పనిచేస్తున్న చిన్న అప్పన్న గురించి జగన్ రెడ్డి చెప్పిన కథ చాలా వింతగా ఉందని అప్పన్న ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్ద పనిచేసేవారని ఆయన చెప్పుకొచ్చారు. నాసిరకం నెయ్యి సరఫరా జరిగిన సమయంలో ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆయన టీడీపీ పార్టీలోనే లేరు. సదరు అప్పన్నను ఢిల్లీ ఏపీ భవన్లోనూ ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వద్ద పిఏగా నియమించడం కూడా జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని, వాస్తవం ఇది కాగా ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి వద్ద అప్పన్న పనిచేసే ప్రయత్నం చేయడం ద్వారా జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని ఆయన అనాలిసిస్లో రాసుకురావడం అయితే జరిగింది. అంబేద్కర్కి అయితే పుష్పాంజలి అయితే ఘటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా శనివారం అత్యంత ఘనంగా జరిగింది. వాడవాడలా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కృషి చేయాలని అందరూ కూడా ప్రతిభ పూనారు. ఈ సందర్భంగా స్వరాజ్య మైదానంలో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద పూలాభిషేకం చేసి ఘనమైన నివాళులు అర్పించారు. మరి మన రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి మానవుడికి, భారతదేశంలో నివసించే వారికి తమ హక్కుల గురించి తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రాసి మరి మనకి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్కి మరి అందరూ కూడా పుష్పాంజలి ఘటించారు ఆయన వర్ధంతి సందర్భంగా. ఇక పార్కింగ్ దోపిడీ. విజయవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ బాధులు ప్రీమియం పేరుతో గంటకు 12, రోజుకు 228 రూపాయలు వసూలు. నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేసుల్లో 3 గంటలకు 12, రోజుకు 100లో చెల్లిస్తున్న ప్రయాణికులు. ఉపాధి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చే వారికి షాక్. రైలు టికెట్ కంటే అధిక వసూళ్లు. నెలవారీ పాసులకు మంగళం అడిగితే గొడవలు. రైల్వే ఉద్యోగులకు పార్కింగ్ వసతి లేని దుస్థితి. ఇది అత్యంత హేయమైన చర్య. అత్యంత ప్రజల జేబులకి చిల్లుపడే చర్య. దీని మీద అర్జెంటుగా మరి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ బాధలు ఏంటి, ఈ లోకం ఏంటి, సామాన్య ప్రజలకి మరి గరీబ్ రాదు అంటే మనకి తెలుసు రైలు బండి. ఆ రైలు బండి కొనే టికెట్ కంటే ఇలా పార్కింగ్ వేయడమై ఇష్టం వచ్చినట్టు బాధటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇది విజయవాడలోనే కాదు, ఓవరాల్గా పెద్ద పెద్ద నగరాల్లో, మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి దాపరించింది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఈ పార్కింగ్ దోపిడీని అరికట్టకపోతే ప్రజల్లో ఒక విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వాలకి, సంబంధిత అధికారులకి చేటు చేకూర్చే అవకాశం ఉంటుంది. మరి ఇమీడియట్లీగా మరి దీన్ని 100% ఈ పార్కింగ్లో ఎంతవరకు డబ్బులు వసూలు చేయాలనే దానిపై అధికారులు ఒక కేటగిరీకి వచ్చి దానికనే చూసుకుని మరి ఇంత ధరని నిర్ణయించి వాళ్ళకి అప్పచెప్పకపోతే ఇలా సామాన్య ప్రజలకు జేబులకు చిల్లు పెట్టి కోటాను కోట్లు, వేలాది కోట్ల రూపాయలు తమ జేబుల్లో దండుకుంటున్న మరి ఈ పార్కింగ్ యాజమాన్యాలకి చెంపపెట్టు ఉండే విధంగా అధికారులు ఇమీడియట్లీగా మరి వాళ్ళు తమ నియమాల్ని తెలియచేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక R&B రోడ్లకు మార్గం సుగమం. జిల్లా వ్యాప్తంగా రహదారులకు మరమ్మతులని రాశారు. ఇక స్క్రబ్ టైఫన్ కలవరం. ఉయ్యూరు మండలం ముదునూరులో ఒకరు మృతి. IPH పోర్టల్లో పాజిటివ్గా నమోదు. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఈ యొక్క వైరస్ అని కాదు, అది ఈ కీటకం అనుకోవాలి, ఒక పురుగు. ఆ పురుగు కొట్టడం వల్ల పాజిటివ్ తేలింది. అయితే మనకి అది అంటువ్యాధి అయితే కాదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా మచ్చలు కానీ ఏమన్నా వచ్చినా కూడా ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్తో మరి మాట్లాడి అక్కడ ఆ రోగికి ఉన్న పరిస్థితిని తెలుసుకుని అత్యధికంగా చికిత్స అయితే చేయించుకోవాలని చెప్పి తెలుస్తుంది. ఇక CV రెడ్డి ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రయత్నం. దేవస్థానంలో ఖర్చులు తగ్గించుకేందుకు చర్యలు. మరింత నాణ్యత లడ్డు ప్రసాదం. దుర్గగుడి చైర్మన్ బి రాధాకృష్ణ చెప్పారు. భవానీ దీక్షల విరమణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు తెలుసు అయ్యప్ప దీక్షలతో పాటు భవానీ మాలలు కూడా వేస్తారు. ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో భవానీ మాతకు మరి తమ ఇరుముడిని సమర్పించి భవానీ భక్తులు మరి తమ కోరిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్న ఇంద్రకీలాద్రిపై కొలివి ఉన్న మరి ఆ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు. ఇక తదుపరి చిన్న పైపులు కథలని మురుగు అని చెప్పి అక్కడ సంస్థాగతంగా ఉన్న పరిస్థితులపై కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రకంగా ఆటపాటల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని చెప్పి బహుమతి ప్రధానోత్సవ సభలో మాట్లాడారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. మనకు తెలుసు కొనకళ్ళ నారాయణ ఒకప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. ఈయన VC రామ్జీ విజేతగా నిలిచిన BC సిద్ధార్థ కళాశాల విద్యార్థులు. ఇలా ఏపీలో ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా మనం ఇలా ప్రచురించారు, మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మరి
అందరి దృష్టి కూడా ఒక రకంగా చెప్పాలంటే 8-9 తేదీల్లో జరిగే ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం అత్యంత సక్సెస్ అవ్వాలని, అద్భుతంగా జరిగి తెలంగాణ రాష్ట్రం అన్ని భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలవాలని, విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి తీసుకున్న ఈ గ్లోబల్ సమ్మిట్ మరి సక్సెస్ కావాలని కోరుకుంటుంది మీ ఏఎన్ఎన్ న్యూస్. ఇది వాటిది వార్తాపత్రికల విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.